ఆపరేషన్ సింధూర్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. మనం ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ చూస్తున్నాం. మనము ఆఫీసర్స్ డ్యూటీలో ఉంటే అందులోనూ ఛాంపియన్స్ ఆఫీసర్స్ గా మారితే ఎలా ఉంటుంది, పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి కొన్ని ప్రోమోలు ఇప్పటికే రిలీజ్ అయిపోయాయి. పూర్తి యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. కేవలం పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు కేవలం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటేనే అక్కడ బూర్ది కనిపిస్తుంటే, అదే భారత్ ముందుకు వెళ్లి యుద్ధం చేయాలనే ఆలోచన చేస్తే ఏమవుతుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాం. అదే మాట చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఆఫీసర్స్ ఇవాళ డ్యూటీలో ఉన్నారు. ఆ ఆఫీసర్స్ అందరూ ఛాంపియన్స్ అయితే ఏమవుతుందో ఇవాళ చాలా మనం క్లియర్ గా చూస్తున్నాము. అందులో భాగంగానే మనం ఒక్కొక్క అప్డేట్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం భారత్ లో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన దాడి తర్వాత, పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ పాకిస్తాన్ కి హెచ్చరిస్తూనే ఉంది. ఆ హెచ్చరించే క్రమంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యే పద్ధతిని మనం చూసాము. ఇక ఆగి తప్పేది లేక మనం ఇప్పుడు యుద్ధ ఢంకాను మోగించాము. ఆ యుద్ధ ఢంకా అన్నది ఇవాళ ఏ రీసౌండ్ వస్తుందో మనకు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ పద్మ అందిస్తారు. యుద్ధ ఢంకా మొదలైన నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటి, భారత్ ఎలా వ్యవహరిస్తోంది? ఎస్ రైట్. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, ఈ యుద్ధానికి నాంది ఎక్కడ పలికింది, అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా స్టార్ట్ అయింది పహల్గామ్ లో పాక్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అక్కడ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఈ దాడి అంటే 26 మంది టూరిస్టులపై ఉగ్రవాదులు అతి కిరాతకంగా హిందూస్ అని ఒక క్వశ్చన్ అడిగి మరీ చంపారంటేనే ఆ సిచ్యువేషన్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఘటన జరిగిన తర్వాత అలా చంపడమే కాదు, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి ఏం చేస్తారో చూస్తా ఉన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ వదిలేరు. సో ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నారో కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, అసలు 26 మంది మహిళలు తమ సింధూరాన్ని పోగొట్టుకున్నారు, దానికి సాక్ష్యమని అనుకోవాలి ఈ ఆపరేషన్ సింధూర్. మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతిఘటన దాడులను అయితే చేపట్టింది. అయితే టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కూడా మరో దుస్సాహసానికి ఒడిగట్టిందని అనుకోవాలి. రెచ్చగొట్టే ధోరణితో దాడులు చేస్తుంది. క్షిపణులను, డ్రోన్లను, యుద్ధ విమానాలు రాత్రి అయితే భారత్ పైకి పంపించడం జరిగింది. ఎన్ని పంపించినా అన్నింటినీ కూడా భారత్ తిప్పికొట్టింది. అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనుకున్నామంటే, డబ్బు లేదు, అప్పులు ఇవ్వండి IMF కి రిక్వెస్ట్ పెడుతుంది. రిక్వెస్ట్ పెడతమే కాదు, అక్కడున్న పౌరులు కూడా మీరు కూడా ట్యాగ్ చేసి చెప్పండి మనకి డబ్బులు కావాలి, ప్రస్తుతం అప్పుల పరిస్థితిలో ఉన్నాము, మన పౌరులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారని చెప్పకనే చెప్తుందంటే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడున్న పౌరులు కూడా తిరిగి పాకిస్తాన్ అంటే ఆ ప్రభుత్వంపై రివర్స్ అవుతున్నారు. మీకు చేత కావట్లేదు పాలన, వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటామన్న స్థితిలో ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఒక ప్రధాని అన్న వ్యక్తి ఆ దేశానికి సంబంధించి ఎలా చూసుకోవాలి అన్నది మానేసి వెళ్ళి అజ్ఞాతంలో ఉన్నారు. కానీ మన ప్రధాని దగ్గరుండి అసలు ఇంకా మనం ఇంకేలాగా సమర్థవంతంగా తిప్పుకొట్టగలుగుతాం, మన ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఇంకేసి ఏమైనా ప్రాంతాలుంటే సురక్షిత ప్రాంతాలకు తరలించండి, ప్రజలకి, పౌరులకి, దేశ సైన్యానికి కూడా ఎవరికి ఏం కాకూడదు అంటూ ముందుండి, ఎందుకంటే ప్రధాని అంటే ఒక కుటుంబానికి పెద్దలాంటి ఉన్న ఒక వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి పాకిస్తాన్ అయితే ముందుండి నడిపిస్తున్న పరిస్థితి భారత్ది. సో దీన్ని బట్టే భారత్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా సమర్థవంతంగా ఉంది, ఒకే తాటిపై కంటే భారతీయులందరూ కూడా ఒకే మాట మీద ఒకే కుటుంబంలో ఉంటారు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పాకిస్తాన్. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ కి. ఏ దేశం కూడా మేమున్నామని చెప్పట్లేదు. మెయిన్ ఏ వేటి మీద అయితే వాళ్ళకి గురి ఉంటుందో ఆ దేశాలు కూడా ఇటు భారత్ కే మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా పాక్ సైనికులమే కానీ పాకిస్తాన్ లో కానీ మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పలేదు. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాద సంస్థలపై మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు పాక్ ఆర్మీ పోస్ట్ ధ్వంసమైన సంబంధించిన విజువల్స్ అయితే లైవ్ లో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ లో సర్కిల్ ఉంది. రెడ్ కలర్ సర్కిల్ లోపల ఉన్నట్లయితే అది పాక్ ఆర్మీ పోస్ట్ అన్నమాట. పోస్ట్ కు సంబంధించిన విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా ధ్వంసం చేశారనమాట. దానికి సంబంధించిన విజువల్స్ ని స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. రైట్. ఇక ఎక్కడికక్కడ భారత్ మనం చెప్తున్నాం మొదటి నుంచి భారత్ రిటాలియేషన్ మాత్రమే చేస్తోంది, యుద్ధంలోకి దిగట్లేదని మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ఏదైతే వాళ్లకున్న అడ్వాంటేజ్, అక్కడ ఉన్న జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కొండల పై నుంచి, గుట్టల పై నుంచి వాళ్ళు కాల్పులు జరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఆ సందర్భంలో భారత్ ఒక డిసడ్వాంటేజ్ గా మారిన నేపథ్యం మనం చూసాము. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారో స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా, అది
పాక్ ఆర్మీకి సంబంధించిన పోస్ట్ ని, ఎందుకంటే అక్కడి నుంచే నక్కి అక్కడి నుంచే బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు, అక్కడి నుంచే మోటార్లతో భారతదేశ సైనికుల మీద, భారతదేశ పౌరుల మీద వాళ్ళు ప్రయోగిస్తున్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా మనం ఎంత నష్టపోతున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆపాలి అంటే ఉన్న ఆప్షన్ ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసం చేయాలి. ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసానికి సంబంధించిన వీడియో ఇవాళ మీకు ఇప్పుడు మేము స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. బ్రాహ్మణి రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా చూసుకోవచ్చు, ఇక్కడ చుట్టూ దట్టమైన అడవులు కూడా ఉన్నాయి. అడవుల మధ్యలో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పాక్ ఆర్మీ పోస్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు మన ఇండియన్స్ ని కానీ పసిగట్టడం కానీ వాళ్ళు ప్లాన్ చేసుకునే విధానం కానీ మొత్తం ఇక్కడ నుంచి నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో అటువంటి సందర్భంలో ఆ ఆర్మీ పోస్ట్ ను కూడా ఇప్పుడు ఇండియా అనేది ధ్వంసం చేసింది. ఆ ధ్వంసం చేసిన భాగమైతే మనం క్లియర్ గా చూసుకోవచ్చు. చుట్టూ అడవులు ఉండి అలాగా ఒక రెడ్ కలర్ లో చూసుకున్నట్లయితే ఒక పాక్ ఆర్మీ పోస్ట్ ను కూడా మన ఇండియా ధ్వంసం చేసింది. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, అలాగే ఆర్మీకి సంబంధించి కానీ వాళ్ళు మనల్ని ఫాలో అయ్యే విధానం కానీ వాటన్నిటిని కూడా అక్కడి నుంచి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ విధమైన అంటే ఆర్మీ పోస్ట్ ను కూడా మన ఇండియా ధ్వంసం చేసిందంటే ఒక మెయిన్ మైలురాయి అనేది దాటింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా అనేది ఇప్పటికప్పుడు మనం ముందు అంచులో ఉంటున్నాం. సో వాళ్ళు ఎంత విరవీగినా కూడా మనం ఒక ఓపికతో ఓపిక సహనంతో మన ఇండియన్స్ అనే వాళ్ళు ఉంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ చూసుకోవచ్చు, ప్రధాని మోదీ విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతున్నారు. వరుస భేటీలు కూడా ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకున్న నేపథ్యంలో మోదీ ఎటువంటి సమావేశాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. రైట్, ఇక ప్రతి స్టేట్ ను కూడా అంటే ఏ ఒక్క స్టేట్ కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అటు ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా ముందుగానే అలర్ట్ చేయడం జరుగుతుంది. పరిసర ప్రాంతాలకు సంబంధించి అంటే యుద్ధ భూమికి దగ్గరలో ఉన్న పరిసర రాష్ట్రాలు కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అటు చూసి మనం అనుకున్నట్టుగానే మన ప్రధాని మనం ముందుండి నడిపిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇల్లు అజ్ఞాతంలో నిలబడ్డారు. దీన్ని బట్టే వేరియేషన్ అర్థమవుతుంది వాళ్ళు ఎంత పిరికి పందగా వ్యవహరిస్తున్నారో, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్రతి దానికి కూడా మేము కాలుదువి ముందుకొచ్చే పాకిస్తాన్ కి ధీటైన సమాధానం చెబుతుంది భారత్ అని చెప్పడానికి ఈ పాక్ ఆర్మీ పోస్ట్ ధ్వంసం అనే ఒక క్యాప్షన్ మనకు సరిపోతుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో పాక్ ఉందో. అయినా సరే పాక్ మాకేమీ జరగలేదు అన్నట్టుగా ముందుకు వస్తుంది, కానీ జరగాల్సిన విధ్వంసం జరుగుతుంది. ఒక పోస్ట్ ద్వారా అంటే మాకు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు, మాకు డబ్బులు కావాలని IMF ని అడిగినప్పుడే రిక్వెస్ట్ పెట్టినప్పుడే అక్కడ పాక్ పరిస్థితి చాలా మోకాల మీద నిలబడిన పరిస్థితి నిజంగా అన్నట్టుగానే ఉంది. ఇక ఇంకొక 2 రోజులు అయితే కనుక మోకాల మీద కాదు మోకరిల్లి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితికి అయితే రాబోతుంది పాకిస్తాన్ అని చెప్పేసి దీన్ని బట్టి మనకి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రైట్, ఇక ఇన్నిసార్లు ఇన్ని ఘటనలు అంటే పాక్ ఏమి చేయలేని ఒక పిరికిపంద చర్యలాగా ఒక భారత పౌరుల మీద అంటే సైన్యంతో యుద్ధం చేయాల్సింది పోయి ఎరకాల ఆయుధాలు లేని ఒక పౌరుల మీద యుద్ధం చేస్తుందంటే అది ఎంత పిరికిపంద చర్య అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటేది ఏముంటది, ఎప్పుడు కూడా వక్ర బుద్ధితోనే వంకరగానే చేస్తూ ఉంటుంది అన్ని పనులు. ఇది కూడా అలాగే జరుగుతుంది. మరికొన్ని విషయాలు ఏంటంటే పాకిస్తాన్ పేలన బాంబులు కూడా మన సైడ్ పడుతున్నాయంటేనే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఏవి ఎటువైపు నుంచి అన్ని వైపు నుంచి కూడా దారులు మూసుకుపోయినాయి పాకిస్తాన్ కి. ఇక మిగిలింది ఒకటి ఏంటంటే కాంప్రమైజ్ రావడమే, ఇదొక్కటే ఉంది. అంటే యుద్ధం చేయడం మాకు మాత్రం వచ్చు, మేము మాత్రమే చేస్తాం అనుకుంటే కాదు. భారత్ ఒక్కసారి యుద్ధం చేయాలనుకుంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటది, మోదీకి చెప్పుకోమన్నప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అర్థమైంది. సో చెప్పుకోవడం జరిగింది, చూడడం కూడా జరుగుతుంది. ఎస్, మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాము పాకిస్తాన్ ఏవైతే మన మీద బాంబులు వేస్తుందో ఆ బాంబులు పేలి భారత్ కి నష్టం చేయడం కన్నా ఎక్కువగా అందులో పసలేని బాంబులు భారత్ మీద ఎలా ప్రయోగిస్తున్నారో చూపించే ప్రయత్నం అయితే మనకు చాలా క్లియర్ అనిపిస్తుంది. ఇంతకుముందు మనము ఎక్స్క్లూజివ్ గా చూసాము వీడియోలో ఏదైతే భారత్ మీద పాకిస్తాన్ ఎక్కుపెట్టిన మిసైల్ అది, కానీ మిసైల్ అక్కడి నుంచి ఎగిరినప్పుడు రాకెట్లా దూసుకొచ్చింది, ఇక్కడ వచ్చిన తర్వాత చచ్చుబడిపోయింది. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది రాకెట్ మాత్రమే, దాని లోపల ఎలాంటి ఆర్టిలరీ కానివ్వండి పేలుడు పదార్థం లేని పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. అది అంటే దీని ప్రకారం మనకు అర్థమవుతోంది పాకిస్తాన్ కేవలం బీరాలు పలకడానికి లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి తప్ప యుద్ధం చేసేంత సీన్ లేదన్నది మనకు అర్థమైపోతుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఏదైతే వాళ్ళు మిసైల్ అని చెప్పి వేసిన ఒక బాంబు ఏదైతే ఉందో అది మన దగ్గరకు వచ్చిన ఒక తుస్సుమన్న రాకెట్ లాగా మారిపోయే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఇక ఈ యుద్ధంలో మన భారత సైనికుడు మురళీ నాయక్ అయితే మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అంటే ఊరికినే కాదు, ఒక ప్రాణం వెనక ఆల్రెడీ ఒక 5గురిని ఉగ్రవాదులను హత్యం చేసిన తర్వాతే తన ప్రాణాన్ని మన దేశం కోసం త్యాగం చేశాడు. నిజంగా మురళీ నాయక్ సెల్యూట్ చేయాలి ఆయనకి. ఎందుకంటే మన దేశం కోసం పోరాడిన
వీర జవాన్. ఆయన మరణం భౌతికంగా ఆయన లేకపోయినా సరే నిజంగా చనిపోవడానికి ముందు కూడా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు ఇప్పుడు కూడా. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నది ఎవరికి హాని చేయం, కానీ చేయాల్సిన పరిస్థితి వస్తే గనక ఒక 5గురిని హతబార్చే వెళ్ళాడంటే గనక ఆయన నిజంగానే ఒక వీర జవాన్ గా ఆయన మరణం కూడా ఎప్పటికో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణం అయితే పొందాడు. ఇక మురళీ నాయక్ స్వస్థలం అయితే సత్యసాయి జిల్లా కల్లితాండ లో అయితే ఉంది. ఇక భారత్ పాక్ యుద్ధ భూమిలో మురళీ నాయక్ వీర మరణం అయితే పొందాడు. వీర మరణం పొందిన మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని ఎక్కడికక్కడ తెలుపుతూ ఉన్నారు. వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని అయితే తెలుపుతూ ఉన్నారు. ఇక చూసుకోవచ్చు ప్రధాని మోదీ అయితే ఫోన్ చేశారు. సీఎం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కి అయితే ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సరిహద్దులో ఉన్న పరిస్థితులు అలాగే ప్రభుత్వం సన్నద్ధపై కూడా ఆరాధన జరిగింది. ఇక ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు ఎలాగుండబోతున్నాయి అనేసి వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నారు మోదీ. అలాగే కచ్, బనాస్కాండ, పటాం, జామ్ నగర్ లో జిల్లాల్లో కూడా ప్రధాని మోదీ పౌరుల భద్రత గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చర్యలపై అయితే మోదీ ఆరా తీస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. వరుస సమావేశాలు, హై లెవెల్ మీటింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ అలాగే హోంమంత్రి అమిత్ షా నివాసంలో హై లెవెల్ మీటింగ్ అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ కూడా పౌరుల భద్రత లక్ష్యంగా ఆరా తీస్తూ ఉన్నారు. మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఇప్పుడు మనం చూద్దాము. ఆ ఫోటో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. భారత్ నిజంగానే అంబుల పొదిలో ఎలాంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, అంతేకాకుండా భారత్ రిటాలియేట్ చేస్తే ఏమవుతుంది అన్న దానికి సంబంధించి మనం ఏదైతే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకసారి స్క్రీన్ మీద చూపించండి పిసిఆర్. ఈ స్క్రీన్ మీద చూపిస్తే మీరు ఈ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఒక హెలికాప్టర్ పాకిస్తాన్ నుంచి భారత్ ను నాశనం చేస్తాను, మట్టు పెడతాను, ఏమంటారు దాన్ని, మృత్యువు గంటకలు మోగిస్తాను అంటూ ఏదైతే వచ్చిందో దాన్ని మోసుకొని వెళ్తుంది. అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది భారత్ ముందు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని. అంటే అది ఒక స్క్రాప్ లాగా తీసుకెళ్తున్న వీడియో మనం ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. భారత్ అంబుల పొదిలో ఉన్న ఒక్కొక్క ఆయుధం అన్నది అది బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఒక హెలికాప్టరు పాకిస్తాన్ నుంచి భారత్ కి వచ్చింది అనుకుని ఏదో చేస్తానని చెప్పిన ఒక ఫైటర్ జెట్ ని ఒక స్క్రాప్ ని మోసుకెళ్ళినట్టుగా మోసుకెళ్తున్న వీడియో మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ట్రోలింగ్ కి పనికి వస్తాయి, కానీ అదే సందర్భంలో ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే ఏవైతే ఆ ఫైటర్ జెట్లు ఉన్నాయో ఫైటర్ జెట్లు భారత్ గగనతలంలోకి వచ్చి 1000 కిలోమీటర్లు అంటే దాదాపుగా 1500 నుంచి 2000 కిలోమీటర్ల స్పీడ్తో నడిచే ఈ వీటిని వాటి ద్వారా భారత్లో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తారు. కానీ విధ్వంసం సృష్టించడం కాదు, వాటిని మోసుకెళ్ళడానికి ఇవాళ భారత్కి సంబంధించిన ఒక ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అవసరమయ్యే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ సిచ్యువేషన్ అంటే మనం చూడొచ్చు. యుద్ధం కాదు, కేవలం యుద్ధ విన్యాసాలు చేయడానికి కూడా వాళ్ళు పనికిరావన్నది మనకు అర్థమైపోతుంది. ఎస్, స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చూసుకున్నట్లయితే కింద పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానం, ఆ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది లాక్కుపోతుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే క్లియర్ గా చూసుకోవచ్చు. అంటే విర్రవిగుతూ ఉంటది పాకిస్తాన్. ఎక్కడికక్కడ మేము కూడా దాడులకు తెగబడతాం, మేము కూడా యుద్ధం చేస్తాం, మేము యుద్ధం చేసినట్లయితే ఇండియన్స్ రక్తాన్ని ఏరులై పరుస్తామని కింద చెప్పినప్పటికీ ఈ స్క్రీన్ అనేది ఒక మీమ్ అయితే కాదు, ఇది మీమ్ కాదు, ఇది రియల్ అన్నమాట. సో రియల్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అనేది యుద్ధ విమానం పాకిస్తాన్ కి సంబంధించి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. పాకిస్తాన్ కి సంబంధించిన లోగో ఉంది, అలాగే వారి జెండా కూడా ఉందన్నమాట. పాక్ అని ఉంది, PAF అనేసి. సో దానికి సంబంధించిన యుద్ధ విమానాన్ని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాక్కెళ్తుంది. పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కింద చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి సంబంధించి. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది పాక్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందని. అంటే వారు యూజ్ చేసే యుద్ధ విమానాలు మన యుద్ధ విమానాలు తీసుకెళ్ళడానికి తప్ప వీటికి పనికిరావు. వాళ్ళు యూజ్ చేసే డ్రోన్స్ ఎనీథింగ్, వాళ్ళు వేసే బాంబులు కూడా మనం తీసుకెళ్లి జస్ట్ ఏదో ఒక స్క్రాప్ లాగా తీసుకెళ్ళడానికే తప్ప ఎందుకు యూజ్ కావు అన్నది ఒక సింబాలిక్ గా దీని సింబల్ అయితే మనం చూడొచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుంది పాక్ ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా పాక్ ఏమీ కాదు, మాకేమీ లేదు. కానీ అందులో మనం మాట్లాడుకున్నట్టు కాదు, అంతకుముందు కూడా చూసాం మనం. కొంతమంది ఏంటంటే ఆ దేవుడు కాపాడాలి, మాకు వాళ్ళే సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏదో మంచి కార్యక్రమాలు చేసినట్టుగా దేవుడు సపోర్ట్ అంటే దేవుడు అన్నది ఎక్కడ ఉంటాడు సపోర్ట్ గాను? ఏది మంచి జరిగితే దాని వెనకే ఉంటాడు. ఏ దేవుడైనా, ఏ మతానికి సంబంధించిన, ఏ కులానికి సంబంధించిన. కానీ వీళ్ళు ఏంటంటే దేవుడి మీద భారం వేసి చేస్తున్నారు. దేవుడి మీద భారం వేసి యుద్ధం చేస్తే ఎక్కడ జరుగుతుంది? మంచి కోసం యుద్ధం చేస్తే ఖచ్చితంగా నిలబడచ్చు, కానీ జరిగేది మంచి కోసం కాదు. ఒక ఉగ్రవాద సంస్థ కోసం పాక్ చాలా యుద్ధమే చేస్తుంది అనుకోవాలి. నిజంగా ఇది పాకిస్తాన్ ఏదో భారత్ మీద యుద్ధం చేయట్లేదు. పాకిస్తాన్ వచ్చి ఉగ్రవాదులు కాపాడడం కోసం యుద్ధం చేస్తూ వాళ్ళ పౌరులను బలి చేస్తుంది. సో ఈ విషయం అర్థమయ్యో అక్కడ పౌరులు కూడా చాలా, ఎందుకంటే తిరగబడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మాకు వస్తుంది అని చెప్పేసి పాక్ ఉన్న పౌరులు తిరగబడే సిచ్యువేషన్ అయితే నెలకొంది అక్కడ. నెక్స్ట్ ఈయనొద్దు, ఉన్న ప్రధాని వెళ్ళి అజ్ఞాతలో ఉన్న